పొటాషియం పుష్కలంగా ఉండే పండ్ల గురించి తెలుసుకుందాం. ఎండాకాలం పొటాషియం పుష్కలంగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం డైటరీ ఫైబర్ని కలిగి ఉంటుంది. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బనానాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది పిల్లలకు పెద్దలకు మంచిది. ఎండాకాలంలో అరటి పండ్లు తీసుకోవాలి. ఇది మన శరీరంలోని ఫ్లూయిడ్స్ను కూడా నిర్వహిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అరటిపండ్లో విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అవకాడోను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఒక అవకాడోలో మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. పొటాషియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఎండవేళ తీసుకోవడం మంచిదే. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అవకాడోలో పొటాషియంతో పాటు ఫైబర్, విటమిన్ ఇ, పోలెట్ కూడా ఉంటుంది. ఇది లూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. ఆరెంజెస్ కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు విటమిన్ సి ఎక్కువగా అందుతుంది. ఈ పండులో పొటాషియం కూడా ఉంటుంది. ఆరెంజెస్ ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెటబాలిజం రేటును కూడా పెంచుతాయి. బొప్పాయి పండులో కూడా పొటాషియం ఉంటుంది. ఇందులో కూడా నీటి శాతం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మనం తీసుకోవచ్చు. బొప్పాయిలో పపెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు, బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఏ, బీటా కెరటిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజం ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. కివీలో కూడా పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ కివీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన శరీరానికి విటమిన్ కే అందుతుంది. ఇందులో ఉన్న విటమిన్ సి ఇమ్యూనిటీ స్థాయిల్ని బలపరుస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కివీ పండు డయాబెటీస్ ఉన్నవారికి కూడా మంచిది. ఏ ఫ్రూట్స్లో పొటాషియం ఎక్కువగా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.